రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. మొన్నటి వరకు ఇరాన్ అమెరికా పరస్పర దాడులు మాత్రమే చేసుకుంది. సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు లాంగ్ వార్ గా మారిపోయింది. సీజ్ ఫైర్ ని ఇటు ఇరాన్ అమెరికా రెండు దేశాలు కూడా ఉల్లంఘించాయి. రీసెంట్ గా అమెరికాకి సంబంధించిన ఒక అపాచీ హెలికాప్టర్ పైన ఇరాన్ అటాక్ చేసింది. అది కూడా చిన్నపాటి డ్రోన్ తో. ఆ డ్రోన్ విలువ 12 లక్షలు మాత్రమే. అయితే ఆ అపాచీ హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని విలువ సుమారు 850 కోట్లు. సో దీంతో అమెరికా చాలా చాలా కోపంగా ఉంది. ట్రంప్ కూడా ఇరాన్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పు తీరుతా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన అన్న కొన్ని గంటల్లోనే అమెరికాకి సంబంధించిన F-15 ఏదైతే ఫైటర్ జెట్స్ ఉన్నాయో సౌత్ ఇరాన్ ప్రాంతాల దగ్గర భారీగా దాడులు చేసింది, వైమానిక దాడులు చేసింది. ముఖ్యంగా సౌత్ ఇరాన్కి సంబంధించి మినాబ్, బందర్ అబ్బాస్ పోర్ట్, అలాగే సిరిక్, టెహ్రాన్ ఇరాన్కి సంబంధించిన రాజధాని. మొదటి నుంచి కూడా అమెరికా ఎక్కువగా ఇక్కడే గురిపెట్టింది. ఎందుకంటే అక్కడే ఎక్కువగా ఇరాన్కి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే ఇరాన్కి సంబంధించిన మిలిటరీ బేసెస్ కావచ్చు, అండ్ మరీ ముఖ్యంగా ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కొన్ని టన్నల్స్ లో ఉంచారు అనేది అమెరికాకి ఎప్పటి నుంచో కూడా ఒక డౌట్ ఉంది. సో దీంతో టెహ్రాన్ని ఎక్కువగా గురిపెట్టి అక్కడ దాడులు చేస్తుంది. ప్రస్తుతం మీరు స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ చూడొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల మిసైల్స్ ఈరోజు ఇరాన్ పైనకి దూసుకెళ్ళాయి. సో వార్ మళ్ళీ బిగన్ అయింది. సో ఈ వార్ని ఆపడం ఇక ఎవరి తరం కూడా కాదు. సో ఖచ్చితంగా ఈ వార్ల వల్ల వేరే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ హర్మోస్ దగ్గర నుంచి ట్రేడింగ్ అవుతా ఉన్న ఇతర దేశాలకు సంబంధించి ఇప్పుడు తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, ఒకటి కాదు, రెండు కాదు, సుమారు కొన్ని వందలాది మిసైల్స్ ని ఇరాన్ పైన అటాక్ చేశారు అమెరికా. టామహాక్ మిసైల్స్ ఇవి చాలా చాలా ప్రమాదకరమైనవి. రీసెంట్ గా మినాబ్ ప్రాంతం పైన కూడా ఈ టామహాక్ మిసైల్ తో అటాక్ చేసింది అమెరికా. ఆ అటాక్ వల్ల ఒక స్కూల్ కూలిపోయి సుమారు 169 మంది ఆ స్కూల్లో చదువుతున్న ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా చనిపోయారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా అప్పుడు బయటకు వచ్చాయి. ఇరాన్ కూడా గట్టిగా మాట్లాడింది. అంతర్జాతీయ వేదికగా దాని గురించి మాట్లాడాలని ఆ యుద్ధ నేపథ్య టైంలోనే గట్టిగా ప్రయత్నించింది. అలాగే అమెరికాకి ఈ విషయం పట్ల చాలా మంది కూడా వ్యతిరేకత చూపించారు. అంటే పిల్లలు చదువుతున్న స్కూల్స్ పైన, అలాగే హాస్పిటల్స్ పైన యుద్ధ నీతి కాదు. సో అయినా కానీ అమెరికా అది తప్పిదం వల్ల చేసిందో, మిసైల్ టార్గెట్ మిస్ అయిందో, ఇదంతా వారికి అనవసరం, కానీ తప్పు జరిగిపోయింది. సో దీంతో అంతర్జాతీయంగా అమెరికాకి చాలా చాలా చివాట్లు వచ్చాయి. ట్రంప్ కూడా చాలా మంది వ్యతిరేకత చూపించారు కేవలం ఈ మినా ప్రాంతం పైన అటాక్ చేయడం వల్లే. అటువంటి మినా ప్రాంతంపై మళ్ళీ ఇప్పుడు అటాక్ చేశారు. దాంతోపాటు బందర్ అబ్బాస్ పోర్ట్ ఇరాన్కి సంబంధించి ఇది చాలా చాలా అత్యంత కీలకం. దీనిపైన కూడా ఈ టామహాక్ మిసైల్స్ తో దాడి చేశారు. ఇప్పటిగా పోర్ట్ సగం ధ్వంసమై ఉంది, ఇక పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం అయిపోతుంది. అలాగే సిరిక్, టెహ్రాన్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా గట్టిగా దాడి చేసింది అమెరికా. అన్ని కూడా వైమానిక దాడులు, డ్రోన్స్ తో పాటు ఏదైతే వార్ షిప్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా కొన్ని మిసైల్స్ ని ప్రయోగించింది. సో ఇక ఇరాన్ ఈరోజు చీకటి రాత్రుల్ని చూస్తుందా? ఇరాన్ చాప్టర్ క్లోజ్ అవుతుందా? అసలు ట్రంప్ నిర్ణయం ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఇరాన్ని పూర్తిగా అంతం చేయడానికి ట్రంప్ ప్లాన్ చేశాడా? కానీ ముందు కూడా ఈ రకంగా దాడి చేయలే. ఈ టామహాక్ మిసైల్స్ చాలా చాలా ప్రమాదకరమైన. అమెరికా అలాగే ఇరాన్ ఏదైతే జాయింట్ ఆపరేషన్స్ చేసాయో ఇజ్రాయెల్ సంబంధించి, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పైన జాయింట్ ఆపరేషన్స్ చేసే అప్పుడు ఇంత తీవ్రంగా దాడి చేయలే. ఈ టామహాక్ మిసైల్స్ ని ఎక్కువగా యూజ్ చేయలే, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా యూజ్ చేశారు. అంటే అణుస్థావరాలను కూడా టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇస్ఫహాన్ అటువంటి కేంద్రాలు కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇస్ఫహాన్, తబ్రిజ్, కెర్మాన్ షాహ్ ఇటువంటి ప్రాంతాలపైన కూడా టార్గెట్ పెట్టుకున్నారు.
అలాగే ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్, అలాగే విద్యుత్ కేంద్రాలు వీరి నెక్స్ట్ టార్గెట్. మరి ఏదైతే ఈ యుద్ధాన్ని ఆపడానికి సంతకం చేయమంటున్నారో అది ఇరాన్ చేయని చెప్తుంది. మేము వెనక్కి తగ్గేదే లేదు, యురేనియం నిల్వలు మీకు అప్పచెప్పేదే లేదంటూ కూడా చెప్తుంది. సో ట్రంప్ ఈరోజు అటాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వ్యాఖ్య చేశారు. ఇరాన్ ముందుకు వచ్చింది, ఇక నిల్వలు అప్పచెప్తుంది, సంతకం పెడుతుందని చెప్పి మళ్ళీ వెంటనే ఐఆర్జేసీ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు, మేము వెనక్కి తగ్గం, ఎన్ని దాడులు జరిగినా ఎంతమంది చనిపోయినా మేము వెనక్కి తగ్గం అంటూ కూడా ఐఆర్జేసీ ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. దాంతోపాటు బహ్రెయిన్, కువైట్ ఆ రెండు దేశాలు అమెరికాకి సంబంధించిన స్థావరాలపైన దాడి చేసింది. ముఖ్యంగా అమెరికాకి సంబంధించి బహ్రెయిన్లో షేక్ ఐసా ఎయిర్ బేస్, తర్వాత కువైట్కి సంబంధించి అల్ సలీం ఎయిర్ బేస్, ఈ రెండు కూడా చాలా అత్యంత కీలకం. ఎందుకంటే ఇరాన్కి ఇవి చాలా దగ్గరలో ఉంటాయి, పర్షియన్ గల్ఫ్కి. సో వీటిని టార్గెట్ చేసుకుని కొన్ని డ్రోన్స్తో ఇరాన్ అటాక్ చేస్తుంది. స్వయంగా ఇది ఇరానే ప్రకటించింది, మేము అటాక్ చేసామంటూ. సో ఏదేమైనప్పటికీ ఈ వార్ మళ్ళీ లాంగ్ వార్గా మారిపోయింది. ఇక దాడులు ఇంకా భయంకరంగా జరుగుతాయి. ఇప్పటికే అమెరికా ఆల్రెడీ సగం డ్యామేజ్ చేసింది. ఇక మళ్ళీ ఇజ్రాయెల్ కనుక అమెరికాతో పాటు చేతులు కలిపి మళ్ళీ జాయింట్ ఆపరేషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక ఇరాన్ చాప్టర్ క్లోజ్ అయిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ మోజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బయటకు రాలేదు, దీనికి సంబంధించి అని ఏం మాట్లాడట్లేదు. అంటే ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది, ఇరాన్లో నాయకత్వ నోర్లన్నీ కూడా ముయిపించేసింది ఐఆర్జేసీ. ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఇప్పుడు అత్యంత కీలకంగా ఇరాన్లో మారబోతుందా? వారే ముందుండి నడిపిస్తున్నారా? ఇక పీస్ టాక్స్ వద్దు, సీజ్ ఫైర్ వద్దు, ఇక యుద్ధం చేద్దాం అని ఐఆర్జేసీ ముందుకు వెళ్తుందా? వారికి తోడు మళ్ళీ బసీస్ ఫోర్స్, ఈ రెండు కూడా అత్యంత కీలకం ఇరాన్లో. సో ఇప్పటికే కొన్ని మిసైల్స్ని ఆల్రెడీ లాంచ్ చేశారు. దుబాయ్, ఖతర్ ఇటువంటి ప్రాంతాలపైన కూడా కొన్ని బాలిస్టిక్ మిసైల్స్తో వారు దాడి చేశారు. అలాగే కొన్ని వందలాది డ్రోన్స్ కూడా ఒకేసారి వదులుతున్నారు. సో ఆ గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి. వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా వారి దగ్గర ఉన్న ఏ అయితే ఈ డ్రోన్స్ని మిసైల్స్ని అడ్డుకోవడానికి యూజ్ చేసే డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందో అవన్నీ కూడా ఆ ఆయుధ నిల్వలు కంప్లీట్ అయిపోతా ఉన్నాయి, తలబట్టుకుంటున్నారు. అలాగే అత్యంత బాధాకరమైన వార్త ఏంటంటే యుద్ధం వల్ల హర్మోస్ జలసంధి దగ్గర ముఖ్యంగా ఒమాన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక బోట్ ఏదైతే ఉందో ఒక పెద్ద షిప్, ట్రేడింగ్ షిప్, ఆ షిప్ని ఇరాన్ అక్రమంగా తరలిస్తున్నట్టు కూడా అమెరికా దానిపైన దాడి చేస్తుంది. అయితే అందులో మన భారతీయులు 3 ఉన్నారు, ఆ 3 కూడా ప్రాణాలు విడిచారు. ఎస్, దీన్ని ఆల్రెడీ భారత్ ఖండించింది. పట్నాల సురేష్, ఆదిత్య శర్మ, శివానంద్ ఈ 3 కూడా అమెరికా చేసిన దాడిలో ప్రాణాలు విడిచారు. ఇక హర్మోస్ దగ్గర అయితే ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఉంది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. అంతర్జాతీయ నిపుణులు కూడా ఏం చెప్తున్నారంటే ట్రంప్ ఇక అణుదాడి చేస్తాడు, ఇంకా ట్రంప్ చేయాల్సిన లాస్ట్ ఛాన్స్ ఇదే, తనకున్న లాస్ట్ ఛాన్స్ ఇదే, ఇక ఇరాన్ పైన అణుదాడి చేస్తాడు కంపల్సరీగా అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం, ఒక పక్క ఇరాన్ కూడా ఎదుర్కొంటుంది, ఇక అమెరికా చేస్తున్న దాడులను కూడా ఇరాన్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్ చేయగలుగుతుంది, వాటిని అన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంది. అయితే అమెరికా తెలివిగా యుద్ధం చేస్తుంది ఈసారి. ఇరాన్ ఏదైతే ముందు యుద్ధం జరిగినప్పుడు ఏదైతే స్ట్రాటజీని ఫాలో అయిందో అదే స్ట్రాటజీని ఇప్పుడు అమెరికా ఫాలో అవుతుంది. ఇరాన్కి కావాల్సిన తీర ప్రాంతంలో ఉండే ఈ క్వాషం, గురుక్ ఐలాండ్స్కి సంబంధించి ఏ అయితే రాడర్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని మొత్తం కూడా ధ్వంసం చేస్తుంది. అలాగే వారికి సంబంధించిన ఇంపార్టెంట్ నిఘా వ్యవస్థలు, ఈ ఇంటెలిజెన్స్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన టార్గెట్ చేస్తుంది. సో అంటే ఇవి కనుక ఖచ్చితంగా అటాక్కి గురయ్యి ధ్వంసం అయితే వారు ఈ శత్రువుకి సంబంధించిన మిసైల్స్ని, వాటిని రేంజ్ని కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది. సిగ్నల్ సరిగ్గా ఉండవు, వారు అనుకున్న టార్గెట్ కూడా మిసైల్ సరిగ్గా పంపించలేరు. చిన్నపాటి మిసైల్స్ కూడా ఈజీగా లోపలికి చొరబడి వచ్చేసి అటాక్ గురైపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. సో దీంతో ఆ తీర ప్రాంతం ముఖ్యంగా హర్మోస్ దగ్గర ఎక్కడైతే ఉందో పర్షియన్ గల్ఫ్ దగ్గర ఇరాన్కి సంబంధించి రాడర్ సిస్టమ్స్ అయితే పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి అమెరికా సిద్ధపడింది. ఆల్రెడీ కొన్ని ధ్వంసం చేశారు. అలాగే వారికి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తుంది.
సో చూద్దాం మరి. ఇరాన్ అయితే మేము యుద్ధం చేస్తామని గట్టిగానే చెప్తా ఉంది. వారి దగ్గర చూస్తే ఆయుధ నిల్వలు అయితే మాత్రం మొత్తం అంటే అయిపోయినట్టుగా కనిపిస్తా ఉన్న పరిస్థితి. సో ఏదేమైనా జరగవచ్చు. ఈ రాత్రికి ఖచ్చితంగా ఇరాన్కి కాలరాత్రి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? మళ్ళీ ఇలానే కొన్ని రోజులు వార్ కొనసాగి మళ్ళీ పీస్ టాక్స్, మళ్ళీ సీజ్ ఫైర్ వస్తుందా, లేదంటే ఈసారి ట్రంప్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని ఇరాన్ని పూర్తిగా అంతం చేస్తాడా? మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? సో అలాగే ఇప్పుడు జరిగే ఈ వార్ వల్ల ఇక ఏదైతే హర్మోస్ జలసంధి దగ్గర నుంచి ఇతర దేశాలకు ట్రేడింగ్ అవుతుందో 25% క్రూడ్ ఆయిల్, గ్యాస్. సో ఇప్పటికే చాలా దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభాల్ని, ఆయిల్ కొరతల్ని, గ్యాస్ కొరతల్ని ఎదుర్కొంటున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఈసారి ఆయా దేశాలు ఇంకా ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొంటాయంటారు?